హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మన ఈ వీడియోలో తెలుగు గ్రామర్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఎలా అడుగుతారో డీసీలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, మిసిమి అంటే అర్థం ఏమిటి? మిసిమి అంటే అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, కాంతి. కాంతి. మిసిమి అంటే అర్థం వచ్చేసి కాంతి. తమ్మి అనే పదానికి అర్థం ఏమిటి? తమ్మి అనే పదానికి అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, పద్మం తామర పువ్వ. పద్మం తామర పువ్వ. వక్పూరము అనే పదానికి అర్థం చెప్పండి. వక్పూరము అనే పదానికి అర్థం చెప్పండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, జల ప్రవాహం. జల ప్రవాహం. మన దేశానికి పేరు తెచ్చిన వివేకానందుడు మహనీయుడు పదానికి అర్థం తెలపండి. మన దేశానికి పేరు తెచ్చిన వివేకానందుడు మహనీయుడు అనే పదానికి అర్థం తెలపండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, గొప్పవాడు. గొప్పవాడు. పోషాకులు అంటే అర్థం ఏమిటి? పోషాకులు అంటే అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, దుస్తులు. దుస్తులు. పోషాకులు అంటే దుస్తులు అని అర్థం. వనగూర్చు అనే పదానికి అర్థాన్ని గుర్తించండి. వనగూర్చు అనే పదానికి అర్థాన్ని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, కలిగించు. కలిగించు. గీతిక అంటే అర్థం ఏమిటి? గీతిక అంటే అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, చిన్న పాట. చిన్న పాట. సంరంభం అంటే పదానికి సమాన అర్థం గల పదం తెలపండి. సంరంభం అనే పదానికి సమాన అర్థం గల పదం తెలపండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, హడావుడి. 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 చతురం తయానం అనే పదానికి అర్థం ఏమిటి? చతురం తయానం అనే పదానికి అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, పల్లకి. పల్లకి. చతురం తయానం అంటే పల్లకి అని అర్థం. పక్షులు వినువీధిలో ఎగురుతున్నాయి. పక్షులు వినువీధిలో ఎగురుతున్నాయి. ఇక్కడ వినువీధి అనే దానికి అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, ఆకాశం. ఆకాశం. పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి అని అర్థం వస్తుంది. నిరయం అనే పదానికి అర్థం ఏమిటి? నిరయం అనే పదానికి అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, దుర్గతి నరకం. దుర్గతి నరకం. సోమార్థధరుడు అంటే అర్థం ఏమిటి? సోమార్థధరుడు అంటే అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, చంద్రవంకను శిరస్సున ధరించిన వాడు. చంద్రవంకను శిరస్సును ధరించిన వాడు. సోమార్థధరుడు అంటే చంద్రవంకను శిరస్సును ధరించిన వాడు. సంపన్నులు నివసించే పెద్ద భవంతి అనే అర్థం వచ్చే పదం ఏమిటి? సంపన్నులు నివసించే పెద్ద భవంతి అనే అర్థం వచ్చే పదం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్
ఆప్షన్ 3 దేవిడి దేవిడి. పరమార్థం పదం యొక్క అర్థాన్ని తెలపండి. పరమార్థం పదం యొక్క అర్థాన్ని తెలపండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 1, 2. చివరి లక్ష్యం గొప్పతనం. చివరి లక్ష్యం గొప్పతనం. పరమార్థానికి వచ్చేసి రెండు అర్థాలు వస్తాయి. ఒకటి చివరి లక్ష్యం, రెండవది గొప్పతనం. రావులు అనే పదానికి అర్థం ఏమిటి? రావులు అనే పదానికి అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 ఉన్నత వంశీయులైన కళా పోషకులు. ఉన్నత వంశీయులైన కళా పోషకులు. వల్లభుడు అనగా ఎవరు? వల్లభుడు అనగా ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 భర్త. భర్త. వల్లభుడు అంటే భర్త అని అర్థం. ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బుట్టలు అనే అర్థం ఇచ్చే పదం ఏది? ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బుట్టలు అనే అర్థం ఇచ్చే పదం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 గుమ్ములు. గుమ్ములు. మమత్వం అనగా ఏమిటి? మమత్వం అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 మోహం. మోహం. సేరు అంటే ఏమిటి? సేరు అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 ధాన్యమాన విశేషం. సుమారు 1/14 కిలోలు. ధాన్యమాన విశేషం సుమారు 1/14 కిలోలు. ఆపసోపాలు పడు పదానికి అర్థం తెలపండి. ఆపసోపాలు పడు పదానికి అర్థం తెలపండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 ఉస్సురను. ఉస్సురను. సీత అంటే అర్థం ఏమిటి? సీత అంటే అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 తెల్లని. తెల్లని. క్రింది వాణిలో సరికాని అర్థాన్ని గుర్తించండి. ఈ కింది వాణిలో సరికాని అర్థాన్ని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 ఆస్వాదించు వాసన చూడు. ఆస్వాదించు వాసన చూడు. రాకమల జ్యోత్స్న అంటే అర్థం ఏమిటి? రాకమల జ్యోత్స్న అంటే అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 పున్నమ నాటి తెల్లని వెన్నెల. పున్నమి నాటి తెల్లని వెన్నెల. క్రింది వాణిలో కుస్తితంబు అనే పదానికి సరికాని అర్థం ఏది? క్రింది వాణిలో కుస్తితంబు అనే పదానికి సరికాని అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 నీతి లేని. నీతి లేని. హాజర్ జవాబు అంటే ఏమిటి? హాజర్ జవాబు అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడు. ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడు. ఏగుదించి పదానికి అర్థం గుర్తించండి. ఈ కింది వాణిలో ఏగుదించి పదానికి అర్థాన్ని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 వచ్చి. వచ్చి. దయిత అంటే అర్థం ఏమిటి? దయిత అంటే అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 భార్య. భార్య. మంచి చిత్తం ఉన్నవారికి అంతా మంచి జరుగుతుంది పదానికి అర్థం తెలపండి.
మంచి చిత్తం ఉన్నవారికంతా మంచి జరుగుతుంది. పదానికి అర్థం తెలపండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 మనస్సు. మనస్సు. చిత్తం అంటే అర్థం వచ్చేసి మనస్సు. మంచి మనసు ఉన్న వారికంతా మంచి జరుగుతుందని ఈ వాక్యానికి అర్థం. బ్రాహ్మీ ముహూర్తం అంటే అర్థం ఏమిటి? బ్రాహ్మీ ముహూర్తం అంటే అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 సూర్యోదయానికి 3 గడియల ముందు కాలం. సూర్యోదయానికి 3 గడియల ముందు కాలం. సద్గోష్ఠి అనగా సరైన అర్థం తెలపండి. సద్గోష్ఠి అనగా సరైన అర్థం తెలపండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 2, 3. మంచి సభ మంచి సంఘం. మంచి సభ మంచి సంఘం. సద్గోష్ఠి అనగా మంచి సభ మంచి సంఘం అని 2 అర్థాలు వస్తాయి.